ఇక ఈ లెక్క ఏంటంటే మేనిఫెస్టో ప్రకారం 7,500 ఇవ్వాలి ఆయన ఒప్పుకునేటువంటిది. ఎట్టట్లా కేసీఆర్ 5,000 6,000 ఇస్తే ఏమవుతుంది? నో, 7,000 ఎందుకో 10,000 ఎందుకో? ఆయన రైతు 3 పంటలు పండిస్తుంటే సంవత్సరానికి 2 పంటలకు ఇస్తాం, ఇంకో పంటకు ఎవడివ్వాలి అని లేనిపోని కళ్ళబొర్రలు కబులు చెప్పి రైతాంగంలో మెదడులో విషం నింపి మాకక్కర్లేని ముచ్చట. కేసీఆర్ ఫామ్ హౌస్లో పండుకొని ఇంట్లో డోరు పెట్టుకొని ఆయన ఏం చేస్తాడో నాకక్కర్లేదు, నాకేం అవసరం బాయ్, నీకేం అవసరం? నువ్వు ఇంట్లో పండుకొని తాగుతావో, తందనాలు ఆగుతావో, అంగిలా విప్పుకొని బరబత్తలు తిరిగి పండుకుంటావో, నీ ఇంట్లో తలుపు పెట్టుకొని నాకేమక్కరా? నేను వచ్చినప్పుడు నాకు మర్యాద ఇస్తావా, నాకు కప్పటికి టీ ఇస్తావా, లేదా నేను చూసుకుంటా, అంతేనా కదా? మరి ఆయన ఏదో ఫామ్ హౌస్లో ఏదో చేస్తాడని, ఆయన ఎవరికో తలుపు దారం తీయలేదని, ఆయన ఏందో చేసిండని ఆయన మీద లేని విమర్శలకు, అపోహలకు ఆయనకు అహంకారం అయితే మాకేం అక్కరా? కేసీఆర్కి అహంకారమే కావచ్చు, కేటీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కూడా అహంకారమే కావచ్చు, నాకేమక్కరా? ఆయనకు అహంకారం బలిపే ఉండొచ్చు ఎవరికైనా, మాకేమక్కరా? మాకు అహంకారాలు నాకు పాలకుడు నాకు సమయానికి స్పందిస్తున్నాడా లేడా? నాకు ప్రమాదం వస్తే 100కు డయల్ చేస్తే పోలీసులు వచ్చి రక్షించగలుగుతారా లేదా? నాకు అవసరం వచ్చి మండల ఆఫీస్కి పోతే నాకు సర్వీస్ ఇస్తారా లేదా చూసుకుంటాను. రేవంత్ రెడ్డి ఏం చేసుకుంటే నాకేమక్కరా? రేవంత్ రెడ్డి కాలు మీద కాలేసి కూర్చుంటాను, రేవంత్ రెడ్డి పేరు ఇంకోరు మర్చిపోతాను, రేవంత్ రెడ్డి ఇంకో రకంగా చేస్తున్నాడు, నాకు అక్కర్లేదు. నాకు పాలన వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. అది మర్చిపోయి మనం అపోహల పడిపోయి మార్పు కొనుక్కొని నెత్తిన నిప్పులు పోసుకున్నాం, కర్మకు అనుభవించాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇట్లా 7,500 ఇస్తా అని చెప్పి సారు ఇస్తుంది ఎంతయ్యా అంటే 6,000 రూపాయలు మందమే. అంటే ఇట్లా 5 సీజన్లకు 55,800 కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. రైతులకు పంపిణీ చేయాల్సింది 27 కోట్లు ఇంకా బాకీ ఉంది. రైతులకు సరాసరి 28,720 రూపాయలు బాకీ ఉన్నాడు. ప్రస్తుతం ఇస్తుంది 6,000 ప్రకారం. ఈ లెక్కన చూస్తే 17,560 కోట్ల రూపాయల బాకీ ఉన్నాడు. మరి కేసీఆర్ ఇచ్చింది 72,828 కోట్ల రూపాయలంటే బాబా సుమారు 1,00,000 కోట్లు మార్కెట్లో చలామణి అయ్యాయి. మార్కెట్లో చలామణి అంటే ఎంత ఆర్థిక ఉత్పత్తి జరిగింది, జీవన ప్రమాణాలు ఏ విధంగా జరిగింది, అన్నిటికైనా రైతు భరోసాగా, రైతు ఆనందంగా నిద్రపోయి, రైతు ధైర్యంగా వ్యవసాయం చేసిండు. పెట్టుబడి పెట్టడం పని అవుతయింది, నాకు దీక్షగా ఉంటాను, నాకేం తక్కువ అని ఎకరం వేసే రైతు 2 ఎకరాలు వేసాడు. వలసకెళ్ళిన రైతు, వలసకెళ్ళినటువంటి ఆసామి మళ్ళీ అక్కడ ఏంది అది సూరత్ నుంచో, బొంబాయి నుంచి, దుబాయ్ నుంచి వచ్చి మళ్ళీ గ్రామాలు వెలవెల్లపోయాయి. బోసిపోయిన దర్వాజలు, మోసిపోయిన పొక్కిలు ఎక్కిన వాకిళ్ళు మళ్ళీ అలికి పండగ చేసుకున్నాయి. ఇంటి ముందల బొబ్బమ్మలు, సంక్రాంతి బొబ్బమ్మలతోటి, తెలంగాణ బతుకమ్మతోటి వాడవాడల గ్రామీణ చిత్రం మారినటువంటి విధానం. ఎన్ని లక్షల కోట్లు, 72,000 కోట్ల రూపాయలు ప్రజల్లో తిరిగాయంటే ఎంత ఆర్థిక ఉత్పత్తిని ఇచ్చిందో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రైతన్నకు రేవంత్ బాకీ 28,720 కోట్ల రూపాయలు. ఎన్నికల ముందు రేవంత్ ప్రగల్భాలు, నేడు ఎగవేతలు. రైతు భరోసా 2 లేదా 3 ఎకరాల వరకే పరిమితం చేస్తూ ఉన్నాడు. 3 ఎకరాలు ఎక్కడ స్వామి? 2 ఆ 2 కూడా ఉన్నాయో లేదో ఎవరికి తెలుసు, పేరుకే చెప్తా ఉన్నారు. ఎవరి పేరు ఎందుకు పోయిందో, ఎవరి లిస్టులో ఎందుకు రాదో అడిగితే చెప్పేవాడు ఎవడైనా ఉన్నాడా? నా భూమి కబ్జా గురైంది, నా భూమి లిటికేషన్లో పోయింది అంటే నిన్ను వెతుక్కుండా 10-20 సుమోలు వస్తాయి నీ ఇంటి ముందులకి, క్వాలిస్ వస్తాయి నీ ఇంటి ముందుకి, ఇన్నోవాలు వచ్చి ఆగిపోతాయి. ఎట్టట్ట ఎవరెవరు కబ్జా చేసిన చెప్పు, నేను సెటిల్ చేస్తా అంటాడు. కానీ రైతు బంధులో నాకు పథకంలో పేరు రాలేదు, ఇందిరమ్మ ఇందులో రాలేదని చెప్పి ఒక్క అప్లికేషను 100 ఆఫీసుల చుట్టూ తిరుగు, సెక్రటరేట్ చుట్టూ తిరుగు, రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ తిరుగు, నిన్ను పట్టించుకునే నాదుడుంటే అంతొట్టు నేను చెప్తా ఉన్నా. అదే నీ భూమి ఏదైనా కబ్జా అయింది, నా భూమిలో వేరేవాడు జెండా పాతాడని చెప్పు, నీ ఇంటికి 100 జీపులు వేసుకొని వస్తారు. ఎందుకు? 4 డబ్బులు పట్టుకొచ్చుకుందామని. అట్లాంటి పాలన, అట్లాంటి రౌడీ దర్బారు నడుస్తుంది. వాటి గురించి నెక్స్ట్ స్టోరీలో క్లియర్గా చెప్తా. ఈ రైతు బంధు భరోసా ఎందుకు పథకం అంటే
సింపుల్గా కన్ఫ్యూజింగ్ కావద్దండి. ఎందుకు అంటే కేసీఆర్ గారు చెప్పాం కదా, 70 లక్షల మంది రైతులకు ఇచ్చాడు. అసలు ఎవరు సహాయం కూడా చేయలేదు ఇంతవరకు. అంటే మనకు తెలుసు పెన్షన్ పథకంలో 100 రూపాయలతో 80 రూపాయలతో ప్రారంభమైనటువంటి పెన్షన్ పథకాలు 100 రూపాయలు, 120 రూపాయలు, నాకు గుర్తున్నంత వరకు 500 అలా పెరుకు 1000 పెరుకుంటే ఇప్పుడు 2000, 3000 సహాయానికి వచ్చింది. అంటే అట్లా ఒక్కసారి ఎవరో ప్రారంభించిన పథకం అలా వెళ్తుంది. కానీ రైతు బంధు ఎవరు చేయాల? మొట్టమొదటిసారిగా భారతదేశంలో, ప్రపంచంలో రైతు పథకాన్ని ప్రారంభించి, రైతుకు భరోసా పథకాన్ని ఇచ్చి, రైతుకు బంధు పథకం ఇచ్చి, హాయిగా రైతు వ్యవసాయం చేసుకునేలా చేసినటువంటి ఈ పథకం అయినా కూడా తిన్న విశ్వాసం మర్చిపోయినటువంటి కొందరు చెప్పుడు మాటలు విని కేసీఆర్కి అన్యాయం చేశారు. అంటే రైతు అనేవానికి, సరే ఈ రైతేనే కాదు ఏ పథకంలో అయినా సరే, అసలు అయినప్పుడు 4000 ఇచ్చే సంతోషమే ఉండే. ఓకే, ఆ తర్వాత 5000 ఇచ్చారు, ఆయన కేసీఆర్ని ఓడగొట్టారు. అంటే ఎంత ఇచ్చినా సాటిస్ఫై కారు. మనం అట్లాంటి రైతులని, అట్లాంటి తెలంగాణ బిడ్డలని కేసీఆర్నే వాళ్ళు త్యాగించినటువంటి వాళ్లకు మనం ఇస్తామని 7500 ఇస్తామని ఇవ్వకపోతే, ఇస్తామన్నటువంటి రైతు బంధు, రైతు భరోసా పథకం అందరికీ ఇవ్వకుండా ఎగ్గొడుతుంటే 3 పంటలకు ఇస్తాం. అంటే ఇక్కడ మళ్ళీ స్పష్టంగా వినండి, కేసీఆర్ పథకం పూర్తిగా అసలు ఇవ్వనులకు ఇచ్చి 4 నుంచి 5000 చేసి 10 ఏళ్ళు రైతు గర్వంగా ఉండి కడుపు నిండా తిని బంగారం ఇల్లు కొనుక్కొని బంగారాలు పెట్టుకుని హాయిగా చెట్టు కింద నిద్రపోతుంటే, అయినా కూడా కేసీఆర్ని కాదని మనం చెప్పిన కళ్ళబొల్లి కబుర్లకు ఇచ్చినటువంటి వీళ్ళు మనం 7500 ఇస్తా అని చెప్పి 6000 ఇస్తున్నాం, మనం అందరికి ఇస్తామని చెప్పి కోతలు పెడతా ఉన్నాం, 3 పంటలకు ఇస్తామని చెప్పి 2 పంటలకు ఇస్తున్నామో అరపంటకి ఇస్తున్నామో కూడా తెలియని విధానంలో మన మీద వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతని మనం పాజిటివ్ చేసుకోవాలంటే, ఇవన్నీ ఫుల్ఫిల్ చేయాలంటే మనతో అయ్యే పని కాదు. 3 పంటలకు ఇవ్వలేము, 7,500 అసలు ఇవ్వలేము, అసలు ఇంకో నెక్స్ట్ సీజన్కి అసలు ఇవ్వలేము. ఇది 5వ 6వదే కదా, ఇంకొకసారి వస్తే అంటే మనకు రావాల్సిందన్నీ 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు అనుకో, 2.5 సంవత్సరాలు వేసుకున్నాం. సంవత్సరం 3, 3, 6, 6, 2, 8, 9 సీజన్లకు ఆయన 4వ 5వ ఇస్తూ సగం 50% ఇస్తున్నాడు. ఇంకా ఫుల్ఫిల్ ఇచ్చినా కూడా రైతు సాటిస్ఫై కాడు. అన్నీ ఇచ్చిన కేసీఆర్నే ఓడగొడుతున్నప్పుడు ఏమి అన్యాయం చేసిన మనల్ని మళ్ళీ గెలిపిస్తారా? మరి గెలిపినప్పుడు మనకి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు ఇవ్వాలి? ఏకంగా రద్దు చేసేసి, అర్థమవుతుందా? ఏకంగా రద్దు చేసేసి ఈ డబ్బులు ఉంటాయి కదా, 700 కోట్లు 300 కోట్లు ఎన్నో కోట్లు ఉంటాయిగా, దాన్ని ఇంకో రూపంలో, ఓట్ల రూపంలో మార్చుకోవడానికి ఇంకొక పథకాన్నో, లేదా ఎన్నికల ముందు ఏదో డ్రామా చేద్దాం అంటే, ఎన్నికల ముందు తెలుసు మళ్ళీ ఒక 10,000 వేస్తాం, 1,00,000 రూపాయలు వేస్తున్నాం, ఫస్ట్ విడత వేసేస్తాం అని మోసం చేసే పథకాన్ని ఆలోచన చేస్తున్నట్టు, అలా చేస్తే ఎలా ఉంటుందంటూ చర్చలు జరుగుతున్నాయి. ఇవి మేము డిబేట్ చేసుకుంటున్నామని చెప్పి ఆ మిత్రుడే చెప్పాడు. ఒక మిత్రుడే చెప్తున్నాడు మాకు. అర్థమైందా? అన్ని ఇచ్చిన కేసీఆర్కే పంగనామాలు పెట్టిన వీళ్ళు ఏమి ఇవ్వకపోతే మనకు వాతలే పెడతారు. అన్ని ఇచ్చిన కేసీఆర్కు పంగనామాలు పెట్టారు, మనం ఏమి అని అన్యాయం చేసి దుర్మార్గం చేసి దాష్టికం చేస్తున్నామని మనకు వాతలు పెడతారు. కాబట్టి ఇన్ని విడతలా ఇన్ని 300 కోట్లు 200 కోట్లు ఈ కోట్ల డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కదా, అన్ని కోట్లు. మరి అవన్నీ మన కాడ దాచుకుంటే మళ్ళీ ఒక 1000 కోట్లు అయితే ఎన్నికల ముందు ఏదో ఇద్దాం. అప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు మనిషికి 8,000 10,000 ఖాతాలు వేసాడు. అట్లా లంచం అన్నట్టు, డైరెక్ట్ బ్రైబ్ కింద ఇచ్చేయడము, ఓ సీసాలు ఇవ్వడము, ఇంకేదో పథకం పెడతారు, దానికి అందమైన పేరు తెచ్చేసుకుంటే ఎన్నికల ముందు వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయొచ్చు. అనవసరంగా ఎందుకు ఈ పథకం, అట్లా ఏదైనా ఆలోచిద్దామా, అట్లా చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన, సర్వేలు, రీసెర్చ్, డిబేట్ జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకవేళ దుర్మార్గంగా అదే నిజమని, అదే మంచి ఫలితం అని తెలిస్తే ఏకంగా ఇట్లాంటి రద్దు కూడా చేస్తారేమో అనే ఆలోచన. అంటే అక్కడ పార్టీలో, గాంధీ భవన్లో లేదా కార్యకర్తల్లో ఇలాంటి చర్చ, ఫీడ్బ్యాక్కు చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ ఈ దుర్మార్గులు ఇదే మంచి పద్ధతి అనుకుంటే రైతు భరోసా ఎత్తివేయడానికి కూడా వెనకాడరు. కాబట్టి ఖచ్చితంగా రైతులారా బాగా ఆలోచించండి. మనకి ఏది సముచితమో, ఎవరి వల్ల మనకు ప్రయోజనం జరుగుతుందో, ఎవరి వల్ల మనం తలెత్తుకొని గర్వంగా తిరగగలుగుతున్నామో, ఏం జరిగితే మనకు మంచి జరుగుతుంది, ఎవరొస్తే మంచిగుంటుందో వాళ్ళని గెలిపించుకోండి.
నేను పలానా ఆయననే గెలిపించాలని ఎప్పుడు అనట్లేను. నాకు ఇష్టం లేదు. ఎవరైనా రాజకీయ నాయకులు ఏదైనా చేస్తారో వాళ్ళు. కానీ మీకు మేలు ఎవరి వల్ల జరుగుతుంది, ఎవరి వల్ల జరిగింది విశ్వాసాన్ని తెలుసుకోండి. మళ్ళీ రేపు రాబోయే భవిష్యత్తులో మీరు మంచి కండువ కద్దరు జ్యోతి దొట్టుకొని తెలంగాణ రైతు నోరెంటా వెళ్తుంటే సలాములు కొట్టేలా గర్వంగా తలెత్తుకునేలా ఉండేలా రైతు ఉండాలి. అంటే మీ భవిష్యత్తుని ఏ విధంగా తీర్చిదిద్దే వాళ్ళు ఉన్నారో కళ్ళబొర్లి కబుర్లకు, లేని అపోహలకు, చెప్పుడు మాటలకు మీరు సంసారంలో ఎప్పుడు పోసుకోకండి. పేలం మించి దిగి పొయ్యిలో పడకండి. ఇది రైతు భరోసా గురించి, రైతు బంధు గురించినటువంటి విషయం. మళ్ళొక టాపిక్కి వెళ్ళిపోదాం.